బీజేపీ నాయకత్వం ఎప్పుడు చాలా బాగా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఎలక్షన్స్ రాకమునిపే ఈసారి ఎలక్షన్స్లో బీజేపీకి 350 సీట్లు వస్తాయి అనేది తనకున్న మాధ్యమాల ద్వారా లేకుంటే వారికి ఉన్న ఆర్ఎస్ఎస్ సీట్ల ద్వారా ఎలాగైతేనే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పించింది. ఎప్పుడైతే బీజేపీ 350 సీట్లు సంపాదిస్తుంది అనే ఒక బిలీఫ్ ప్రజలందరికీ వచ్చిందో, అంటే నమ్మకాలు సృష్టించేశారు. దాని పొమ్మన పోదు ఎలక్షన్స్ వచ్చి రిజల్ట్స్ వచ్చే వరకు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎంతో బలమైన నేతలు, నితీష్ కుమార్ బీహార్ చీఫ్ మినిస్టర్ చాణక్యుడు అంటారు, మరి చంద్రబాబు మాత్రం తక్కువ ఏంటి అపర చాణక్యుడు అంటారు. ఇలాంటి వాళ్ళు కూడా భయపడిపోయి దాసోహం అంటూ మోడీ పంచం చేరారు. ఎంత బాగా మైండ్ గేమ్ ఆడారండి మోడీ గారు. మరి ఆయనకి సాటి ఎవ్వరు లేరండి మైండ్ గేమ్ ఆడటంలో. మన దేశంలో